ఓం శ్రీ మాత్రే నమః. సెప్టెంబర్ నెల చివరిలోపు మిథున రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా ప్రమాదం. ముందే చెప్పేస్తున్నా, తప్పించుకోండి. 100% జరగబోయేది ఇదే. సెప్టెంబర్ నెల చివరిలోపు మిథున రాశి వారికి ఏ విధమైన ప్రమాదం పొంచి ఉంది, ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు. జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, పెళ్లి, సంతానం సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకెబిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువు గారి ఫోన్ నంబర్ 8096448525. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఎటువంటి మార్పులు అయితే వీరు చూడబోతున్నారు. సెప్టెంబర్ నెల చివరిలోపు మీకు ఒక వ్యక్తి కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి, మీకు ఏ విధమైన ప్రమాదం పొంచి ఉంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. మిథున రాశి జాతకులకు ఈ సమయంలో మీ జీవితంలో ప్రవేశించే ఒక కొత్త వ్యక్తి కారణంగా ప్రమాదం అనేది పొంచి ఉంది. కొత్తవారు ఎవరైనా సరే మీ జీవితంలో ప్రవేశించినట్లయితే కనుక వారి విషయంలో మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి. అసలు కొత్తవారిని ఎవరిని కూడా మీరు గుడ్డిగా నమ్మకూడదు. మృగశిర 3, 4 పాదంలో, ఆరుద్ర 1, 2, 3, 4 పాదంలో, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు యందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కూడా కలిగి ఉంటారు. ఈ మిథున రాశి జాతకులకు ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఆత్మవిశ్వాసంతో చక్కటి ఘన విజయం సాధిస్తారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సమయాన్ని సరిగ్గా వాడుకోవడం విజయానికి మూలం. అపార్థాలు రాకుండా స్పష్టంగా మాట్లాడండి. ఆదిత్య హృదయం చదివితే మీలో కొత్త శక్తి కూడా వస్తుంది. బుధబలం వలన శక్తివంతమైన ఆలోచనలు కూడా వస్తాయి. వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కూడా ఉంటాయి. సమయస్ఫూర్తి, ఏకాగ్రతతో పనిచేస్తే శ్రేష్టమైన ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగంలో శుభప్రదమైన ఫలితాలు అయితే ఉంటాయండి. ఆర్థికంగా మీకు అభివృద్ధి అయితే ఉంటుంది. అయితే కొందరి ప్రవర్తన మీకు కాస్తంత ఇబ్బందులు అయితే కలిగించవచ్చు కాబట్టి సహనం అనేది చాలా అవసరం. సూర్య దర్శనం శ్రేయస్కరమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ మిథున రాశి వారికి సమయంలో వీరి జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతోంది. ఈ ఏడాది మీరు వెండిని ధరిస్తే మీకు మేలు జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఆలయాన్ని క్రమం తప్పకుండా సందర్శించాలి. గురువులకు సేవ చేయాలి. అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పించిన మీకు మేలు జరుగుతుంది. రాశివారు ఆరోగ్యంపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. గురుడు 12వ స్థానంలో ఉండే సమయంలో కొంత ఒత్తిడికైతే లోనయ్యే సూచనలు అయితే ఉన్నాయి. ఈ సమయంలో మీరు తగినంత విశ్రాంతి, సరైన ఆహారం తీసుకోవాలి. అంతేకాదు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. గురుడు ఇదే రాశిలోకి ప్రవేశించడంతో ఈ రాశి వారు చాలా శక్తివంతంగా కూడా మారుతారు. అంతేకాదండి, ఈ రాశి వారికి మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. విదేశీ వ్యాపారాలు చేసే వారికి శుభ ఫలితాలు అయితే ఉంటాయి. ఈ రాశి వారికి గురుడు 12వ స్థానంలో ఉండే సమయంలో విద్యార్థులు చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. మీకు ఉపాధ్యాయుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది. మీరు ఏదైనా విషయం పైన పూర్తిగా శ్రద్ధ వహించినట్లయితే కనుక గురుడు మీ యొక్క తెలివితేటలను, సామర్థ్యాన్ని కూడా పెంచే బాధ్యత అనేది తీసుకుంటాడు. అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు. ఈ రాశి వారికి కెరియర్ పరంగా కొన్ని సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. ఈ కాలంలో మీరు అనేకమైన సవాళ్లు కూడా ఎదుర్కొంటారు. అదేవిధంగా మీరు కొన్ని కొత్త అవకాశాలు కూడా పొందవచ్చు. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో సంచారం చేసేంతకాలం అదనపు ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఉంటుందండి. ఈ రాశి నుండి శని 10వ స్థానంలో మీన రాశిలోకి ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు అయితే సాధిస్తారు. అంతేకాదు మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. అయితే మీ సీనియర్లతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకు అన్ని విధాలకు కూడా మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మిథున రాశి వారు చాలా తెలివితేటలు కలవారై ఉంటారు. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుగుణంగా మార్చుకుంటారు.
వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరినీ నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ తలలో నాలుకలాగా వ్యవహరిస్తారు. వీరికి కళలపైన ఆసక్తి ఉంటుంది. అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పవచ్చు. చిన్న విషయానికే సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలవారుగా ఉంటారు. అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది, కానీ ప్రతి పనిలోని విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరీజు వేసుకుని కానీ పని ప్రారంభించారు. వీరికి ఉన్న చంచల స్వభావం వలన మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలివేస్తారు. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి వీరు శతవిధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సరే సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ప్రతిఘటించే తత్వం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన చాలా ఇబ్బందులు పడతారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి వస్తారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. వీరు ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా అనిపిస్తారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు, కానీ వీరు చిరకాలం ఎవరిని కూడా నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు. 2 పక్షముల నడుచు వ్యవహారంలో చక్కదిద్దుకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు, షార్ట్ హ్యాండ్, కావ్యరచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు బాగా రాణిస్తారు. గ్రంథ రచన చేట, అనువాదము చేట, పత్రికల్లో రచనలు చేటి ఎందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్య వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి. మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ. ప్రేమ ఒకరితోనూ, వివాహము మరి ఒకరితోనూ వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ వీరి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా విమర్శిస్తూ ఉంటారు. వీరికి నిజమైన, వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాల్సి ఉంటుంది. చూశారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.